ఇంకా దారుణమైన ఉన్నాయి, ఆ, చెప్పమంటారా? కాదు సార్, మీరు 100 ఆరోపణలు అంటే ఇవన్నీ కూడా నాకు అడగచ్చు. నేనే ఒక్క ఆశ్చర్యపోయా. అంటే ఆధారం అయినా సరే ఒక ఫోటో అయినా తీసుకొచ్చి అడగచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ ఎవరు Yeah. చెప్పరు వాటికి. అంటే అసలు మీ మీద ఎంత కసి అంటే నాకు ఆరోపణలను వింటుంటే ఓడి అమ్మ అసలు మనోడిది ఇంత కక్ష కట్టారా. ఉన్నారు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు చెప్పండి. అంతే. ఈవెన్ మీరు బ్రోతల్ హౌస్ నడిపారనే మాట కూడా, ఒక 4 అమ్మాయిలను పెట్టుకొని నడిపాడనే మాట కూడా, అంటే అవును. అసలు నాకు ఏంది అంటే అంటే ఇప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళండి, వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను నడిపాను. ఆ, ఒకళ్ళేమో రాధిక 1, ఒకళ్ళేమో రాధిక 2. అది కావాలి రాది కాదు. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఆ. వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సడన్ గా ఒక విటుడు వచ్చాడు, ఆయనే మిస్టర్ ఏదో మిస్టర్ వంకర అనుకోండి అచ్చా ఓకే. పేరు. ఆ వంకర గారు వచ్చి వీళ్ళిద్దరికి ఏ మందు మాకు పెట్టాడో, వీళ్ళిద్దరు నా కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. ఓకే. అప్పటి నుంచి నా కంపెనీ మూతపడిపోయింది. అది జరిగింది. సూపర్ సూపర్. ఓకే. ఇది ఇప్పుడు పడాల లక్ష్మి రేపో ఎల్లుండో మీ మీద కేసు పెట్టబోతుంది పంజాగుట్ట పోలీసులో అన్నారు. అప్పుడు ఎప్పుడో సంగతి చెప్తున్నారు మీరు. కాదు, లేటెస్ట్ ఇది. లేదు, ఆవిడ ఆల్రెడీ పెట్టింది. పెట్టేసిందా? ఎప్పుడో ఓకే. పెట్టింది. అప్పుడే అది అప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రాబోతుంది. ఎన్నైనా పెట్టుకోనండి వాళ్ళకి అదే పని కదా, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా. ఓకే. మీకేం భయం లేదు? ఏ భయం లేదు. ఎందుకు అదే అంటున్నా, తప్పు చేస్తే భయపడాలి. వాళ్ళు పెట్టుకునే దానికి ఒక ఆధారం ఉండదు, పడాలని నోటుకు వచ్చిన కేసులు పెట్టుకుంటారు, పెట్టుకోమని. ఓకే అంతే. రైట్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు మస్తాన్ సాయి చాలా కీలకమైన వ్యక్తి అని బయటకు వచ్చేసింది. మీరు ఆరోపణలు చేసినట్టుగానే డ్రగ్స్ వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు? ఏముంటాయండి, వీళ్ళందరూ డ్రగ్స్ రుచిలో ఉన్నారు. అవును. ఖచ్చితంగా వీళ్ళందరూ పోలీస్ రాడార్లోకి వెళ్లాల్సిందే. ఓకే. తెలుసో తెలియకో మరి మొత్తానికి వెళ్ళారు. మస్తాన్ సాయి కావచ్చు, లావణ్య కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు లావణ్య ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఒక 45 days జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంది. ఇప్పుడు తను బెయిల్ మీద ఉంది. మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. మరి ఆ పని ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆయన, ఇట్లా లావణ్య, మస్తాన్ సాయి అండ్ ఉన్నిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇదే పని డ్రగ్స్ చేస్తున్నారు, ఇంజక్షన్లు తెప్పించుకునే వాళ్ళు, ఇవన్నీ చేస్తున్నా అని చెప్పాడు. గంజాయి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, ఫొటోస్తో సహా పెట్టాడు ఆయన. సో ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా బుద్ధి మారలా, పోలీసులు ఏం చేయాలి? ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆవిడ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సాక్షులు చెప్తున్నారో వీళ్ళందరినీ భయపెడుతోంది. ఓకే. ఇప్పుడు ఆ పనోడిని భయపెడుతుంది, ఆ ప్రీతిని భయపెడుతుంది, వీళ్ళందరినీ భయపెడుతుంది. అదే మళ్ళీ నేను వస్తుంటే ఇదిగో మీరు నన్ను భయపెట్టడానికి ఇట్లా కేసులు వేస్తామని చెప్పడం. చాలా అదే ఎన్ని వేస్తాడు, ఇవేంటి ఎంత భయపెడతారో భయపెట్టాడు జనాల్ని, భయపడేది ఎవడలేడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసుకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా లావణ్యకి? అందులో ఏమన్నా ఇప్పుడు బయట డొంక కదులుతుంది. వీళ్ళిద్దరికి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఆల్రెడీ చూసాం కదా. అవును. నీ గుండె నా గుండె, నువ్వు నేను ఎంత లవ్వు. మొన్నటిదాకా అతను కోకపేట విల్లాలో మస్తాన్ సాయితోనే ఉన్నారట కదా. ఓకే. మరి ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకున్నా, లేకపోతే ఆయన ఓలో కార్లో రావడం అన్ని కూడా రికార్డు ఉంటాయి. అతను అసలు పనోడే చెప్తున్నాడు కదా చాలా క్లియర్ గా. ఓకే. మరి ఇప్పుడు మస్తాన్ సాయిని చేసినప్పుడు ఈవెన్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఓకే. జరుగుతుందా ఇప్పుడు అరెస్ట్? జరుగుతుందా? అదే ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళాను క్వశ్చన్, చూద్దాం. ఇప్పుడు లావణ్య ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఒక 45 days జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంది. ఇప్పుడు తను బెయిల్ మీద ఉంది. మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. మరి ఆ పని ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆయన, ఇట్లా లావణ్య, మస్తాన్ సాయి అండ్ ఉన్నిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇదే పని డ్రగ్స్ చేస్తున్నారు, ఇంజక్షన్లు తెప్పించుకునే వాళ్ళు, ఇవన్నీ చేస్తున్నా అని చెప్పాడు. గంజాయి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, ఫొటోస్తో సహా పెట్టాడు ఆయన. సో ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా బుద్ధి మారలా, పోలీసులు ఏం చేయాలి? ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆవిడ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సాక్షులు చెప్తున్నారో వీళ్ళందరినీ భయపెడుతోంది. ఓకే. ఇప్పుడు ఆ పనోడిని భయపెడుతుంది, ఆ ప్రీతిని భయపెడుతుంది, వీళ్ళందరినీ భయపెడుతుంది. అదే మళ్ళీ నేను వస్తుంటే ఇదిగో మీరు నన్ను భయపెట్టడానికి ఇట్లా కేసులు వేస్తామని చెప్పడం. చాలా అదే వేస్తాడు, ఇవేంటి ఎంత భయపెడతారో భయపెట్టాడు జనాల్ని, భయపడేది ఎవడలేడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసుకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా లావణ్యకి? అందులో ఏమన్నా ఇప్పుడు బయట డొంక కదులుతుంది. వీళ్ళిద్దరికి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఆల్రెడీ చూసాం కదా. అవును. నీ గుండె నా గుండె, నువ్వు నేను ఎంత లవ్వు. మొన్నటిదాకా అతను కోకపేట విల్లాలో మస్తాన్ సాయితోనే ఉన్నారట కదా. ఓకే. మరి ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకున్నా, లేకపోతే ఆయన ఓలో కార్లో రావడం అన్ని కూడా రికార్డు ఉంటాయి. అతను అసలు పనోడే చెప్తున్నాడు కదా చాలా క్లియర్ గా. ఓకే. మరి ఇప్పుడు మస్తాన్ సాయిని చేసినప్పుడు ఈవెన్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఓకే. జరుగుతుందా ఇప్పుడు అరెస్ట్? జరుగుతుందా? అదే ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళాను క్వశ్చన్, చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఆడియో విన్నాను నేను,
గుంటూరు కేసులో కూడా ఉమ్. మళ్ళీ దాన్ని ఏదో సెటిల్ చేసుకోవడం 10 కోట్లకు సెటిల్ చేసుకోవడం అది అప్పటి సంగతి. అది అప్పటి కేసు. అది మీకు ఏంటంటే అప్పుడు ఆవిడ సో గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అవును. అతని మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టి అతన్ని సెటిల్మెంట్కి పిలిపించడానికి సిఐ ఎవరో Okay. పోలీస్ ఆఫీసర్ ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. ఇప్పుడు లావణ్యం సిఐ మధ్య మధ్య కాల కాన్వర్సేషన్. సో వాళ్ళ నాన్న ఈయన ఫోన్ చేసి తిట్టాడట. ఓకే. ఏమనుకుంటున్నావు డబ్బులు ఎవరి నాన్న? మస్తాన్ సాయి వాళ్ళ మస్తాన్ సాయి నాన్న. వాళ్ళ ఫాదర్. ఓకే. ఏంటి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను, కొంచెం ఏదో బూతులు మాట్లాడి నన్ను అది ఇది ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని ఈవిడ చెప్తుంటే ఈవిడ కూడా చెప్తుంది, లేదు నాకు అర్థమైంది, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా, 2 నెలలు అయిపోయింది కదా ఇప్పుడు, అంటే అప్పుడు కేసు పెట్టిన రోజు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, 2 నెలల తర్వాత ఇప్పుడు వచ్చేసి చేసుకోండి పర్లేదు అంటున్నాడు ఆయన. ఓకే. సో మస్తాన్ సాయితో షీస్ ప్రెగ్నెంట్ ఓకే. అనే విషయం ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంత ఉండి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలని చెప్పి ఆవిడ కేసులు పెట్టి, అసలు అంటే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఫ్రెండ్సా ఫస్ట్? ఈవిడ ఫ్రెండ్ అలా Okay. ఇంటికి వస్తున్నప్పుడు మామూలుగా అలా పరిచయం అంతే. ఓకే. ఓకే. అంటే రాజ్ తరుణ్ కూడా చంపేస్తారని బెదిరించాడు మస్తాన్ సాయి అనే మాట కూడా ఒకటేదో అంటున్నాను. అంత scene. అలా ఏం లేదు, ఎవరిని చంపలేరు, ఊరికే మాటలు ఏమని అనుకున్నప్పుడు అదే, అంత అదే, scene లేదు అవన్నీ. అది నేను కూడా ఈవిని చంపేస్తానని చెప్పి బెదిరించానని చెప్పి ఆవిడ కేసు పెట్టింది ఆ మీద. ఓ. అది Okay. మొన్న ఆ. దానికి ఏ సాక్ష్యాలు ఉండవు, ఏమని మాట్లాడారు ఇప్పుడు అంటే ఒకటి చెప్పండి, రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునేవాడని ఈమె ఆరోపించింది కదా, సో ఈమె తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చింది, బయటపడింది. మీరంటే ఒక ఫ్రెండ్ గానో అట్లా కాకుండా తీసుకునే ఛాన్స్ లేదా రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునే ఛాన్స్? అస్సలు ఛాన్సే లేదు. రాజ్ తరుణ్ పొద్దున ఎప్పుడో షూటింగ్ వెళ్ళిపోయాడు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడు, వచ్చినప్పుడు కూడా వీళ్ళ టార్చరే ఉండేది. సో తర్వాత తను 3rd ఫ్లోర్లో ఎక్కడ ఉంటాడు, వీళ్ళు కింద ఎక్కడ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ రాజ్ తరుణ్ మీద ఒక చిన్న సైజు ర్యాగింగ్ లాగా అతన్ని తిట్టడం కొట్టడం, మీరు ఆడియో వినే ఉంటారు కదా, వచ్చి బూతులు తిట్టడం అవును. అవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు ఆమెకు సెటిల్మెంట్ కింద ఎంత డబ్బు ఇచ్చాడు రాజ్ తరుణ్? నాకు తెలియదు, ఏం ఇవ్వలేదు నాకు తెలిసి. ఇచ్చాడంటారే. ఏవో అంటే వాళ్ళ ఆయన వాళ్ళ చెప్పినట్టు వాళ్ళ కదా. మధ్యలో ఎంత రాజ్ ఉండి తరుణ్ ఉంటుంది. చెప్పినట్టున్నాడు, నేను కొంత డబ్బులు ఇచ్చాను. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏవో రకరకాల ట్రాన్సాక్షన్ వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియదు, బట్ ఆ. సెటిల్మెంట్ కోసం అయితే నేను ఇచ్చినట్టు నాకేం తెలియదు. ఓకే. సో అసలు ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ మాత్రమే కావాలనేది ఆమె డిమాండ్, అది నెరవేరుతుందా? మీరు చెప్పండి, ఇంత విన్న తర్వాత ఇంత చూసిన తర్వాత అది సబబా? కోర్టే సబబు అని భావించలేదు, ఓకే. అందుకని బెయిల్ ఇచ్చేసింది.